హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో సెకండ్ పార్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ పార్ట్లో శాంతి సంపదలతో తొలతూగుతున్న మరాళ ద్వీపానికి సుందరదేవుడు రాజుగా ఉండేవాడు. పొరుగున ఉన్న కుండలిని ద్వీపంలో అరాచకం బయలుదేరింది. నరవాహన మిశ్రుడనే సేనాని అధికారాన్ని హస్తగతం చేసుకొని మరాళ ద్వీపం మీదకి దాడికి బయలుదేరాడు. అదే సమయంలో అతని వేగులు మందరదేవుణ్ణి బంధించి తీసుకుపోసాగారు. సరిగ్గా అప్పుడు ఉరుములు మెరుపులతో జడివాన ప్రారంభమైంది. సముద్ర తీరాన గల నిడుపాటి కొబ్బరి చెట్లను, సరుగుడు చెట్లను ఊకటి వేళతో పెకలిస్తూ తుఫాను గాలి వీచింది. సముద్రంలో ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్న మరాళ కుండలిని ద్వీప నావికా దళాలు చెల్లాచెదురు కాసాగాయి. అప్పటికే తీరం చేరిన కొన్ని నావల నుంచి కుండలిని సైనికులు దిగి మరాళ ద్వీప సైనికులతో బాహాబాహి యుద్ధానికి తలపడ్డారు. గుర్రాన్ని అదిలించి అతి వేగంగా స్వారీ చేస్తున్న మందరదేవుని చెవులకు కుండలిని మరాళ సేనల యుద్ధధ్వానాలు వినపడుతున్నాయి. జై కుండలిని అని అరుస్తూ భీకరంగా ముందుకు చొచ్చుకు వచ్చే కుండలిని సైనికులను జై మరాళి అని చెవులు చిల్లులు పడేలా అరుస్తూ మరాళ సైనికులు ఎదుర్కొంటున్నారు. ఆకాశాన పెనుమబ్బులు గాలి తాకుడికి చల్లా చెదురవుతూ ఉండగా ఉరుముల కఠోర శబ్దం భూమి ఆకాశాలను బద్దలు చేస్తుంది. నా రాజ్యానికి నాకు ఇంతటితో సరి అనుకున్నాడు రాజు మందరదేవుడు. తను తప్పించుకు పారిపోయే మార్గం లేదు. ఎదురు తిరిగి ద్రోహులైన తన అంగరక్షకులతో పోరాడేందుకైనా తను నిరాయుధుడు. ఇలాంటి ఆపద నుంచి బయటపడడం ఎలా అని అతను ఆలోచించేంతలో జై మరాళి అన్న సింహనాదాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. ఈ విధంగా నినాదాలు చేసిన వారు మంత్రి పంపగా మందరదేవుడి రక్షణకు బయలుదేరిన సైనికులు. వారు అతివేగంగా గుర్రాలను ముందు కురికిస్తూ మందరదేవుడిని బందీ చేసిన ద్రోహులను సమీపిస్తున్నారు. ఆ నినాదాలు వినగానే మందరదేవుడు వెనుదిరిగి చూశాడు. మరుక్షణంలోనే అతని కళ్ళు మిరుమిట్లు గొలిపేంత కాంతితో, చెవులు బద్దలయ్యేంత ధ్వనితో పెద్ద పిడుగు పడింది. అతను త్రుటి కాలంలో కళ్ళు తెరిచి చూసేసరికి ద్రోహులైన ఇద్దరు అంగరక్షకులు నేల మీద పడి గిలగిలా తన్నుకుంటున్నారు. వాళ్ళు ఎక్కిన గుర్రాల్లో ఒకటి మరణబాధతో తన్నుకుంటోంది. రెండవది పిచ్చెక్కిన దానిలా దారి తెన్ను లేకుండా పరిగెడుతోంది. మందరదేవుడు దడాలను గుర్రం దిగాడు. అంతలో అతడి రక్షణకే బయలుదేరిన సైనికులు నలుగురు అక్కడికి చేరారు. అందరూ మరణబాధతో విలపిస్తున్న అంగరక్షకుల కేసి నడిచారు. మరణిస్తున్న అంగరక్షకుల్లో ఒకడు మందరదేవుడి కేసి చెయ్యి ఎత్తి దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేశాడు. మందరదేవుడు అతన్ని సమీపించి దగ్గరగా కూర్చున్నాడు. అప్పుడు ఆ సైనికుడు ఆయాసపడుతూ, మహారాజా, మేమిద్దరం మీకు ద్రోహం తలపెట్టాం. కానీ ఈ నీచ కార్యానికి మేము ఒడిగట్టింది ధనం కోసం కాదు. ఈ కార్యంలో తనకు సహాయపడకపోతే మా కుటుంబాలను సర్వనాశనం చేస్తానని ఆ నీచుడు నరవాహన మిశ్రుడు మాకు వర్తమానం పంపాడు. మేం కుండలిని ద్వీపవాసులమని మీకు తెలియంది కాదు. మా ద్రోహానికి ప్రాయశ్చిత్తం అనుభవించాం. కానీ మీకు చేసిన ద్రోహానికి పరిహారంగా ఒక సాయం చేయదలిచాను. మీరు ఏ కారణం చేతనైనా ఈ ద్వీపాన్ని వదలదలిస్తే ఇక్కడికి సూటిగా ఉన్న ఆ కొబ్బరి తోటకు ఆవల తీరానికి ఆనుకుని 2 పడవలు ఉన్నాయి అంటూ ఆ అంగరక్షకుడు ప్రాణం విడిచాడు. మందరదేవుడు లేచి తన కోటకేసి పరీక్షించి చూశాడు. కోట బురుజులపై నుంచి సైనికులు అగర్తలకేసి బాణాలు వదులుతున్నారు. కొందరు పెద్ద పెద్ద రాతి బండలను కిందకు దొర్లిస్తున్నారు. కుండలిని సైనికులు నిచ్చెనలతో కోట గోడలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సైనికుల పరిస్థితి విషమంగా ఉందని మందరదేవుడు గ్రహించాడు. ఇంతటి పెను తుఫానులోనూ కుండలిని సైనికులు తన రక్షణ సైనికులను ఓడించి కోటను ముట్టడించారు. తను ఇప్పుడు శత్రు సైనికుల వెనక భాగాన ఉన్నాడు. 4 సైనికులతో తను వాళ్లను వెనక నుంచి ఎదుర్కోవడం ఆత్మహత్యతో సమానం. ఇలా మందరదేవుడు రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా అగ్నిపర్వతం బద్దలైనంత భారీ శబ్దం వినిపించింది. మరుక్షణంలోనే అతని కాళ్ల కింద భూమి దద్దరిల్లింది. నిర్విణ్ణుడై అతను కోటకేసి చూశాడు. కోట బురుజు ఒకటి అమాంతం గాల్లోకి లేచి ముక్కలు చెక్కలుగా నేల కొరకడం కనిపించింది. సైనికుల హాహాకారాలు, కేకలు మిన్నుముట్టాయి. సర్వనాశనమైంది. మందు దట్టించి కుండలిని సైనికులు మన కోట గోడను బద్దలుగొట్టారు. మన ఓటమి క్షణాల్లో ఉంది అన్నాడు మందరదేవుడు. అవును మహారాజా అంటూ పక్కన ఉన్న 4 సైనికులు తలలు వంచారు. ఇక తను ద్వీపాన్ని వదలక తప్పదని నిశ్చయానికి వచ్చాడు మందరదేవుడు.
ఒకసారి శత్రువు కోటను ఛేదించిన తర్వాత దాన్ని వశపరుచుకోవడం ఏమంత కష్టం కాదు. ఆ పని ముగియగానే శత్రువులు తన కోసం వెతుకుతారు. తను ఖైదీగా చిక్కితే చిత్రహింసలకు గురి చేయకపోయినా ఆ క్రూర నరవాహన మిశ్రుడి చేతిలో అవమానం తప్పదు. పదండి, ఈ ద్రోహి చెప్పిన పడవల మాట నిజమే అయి ఉంటుంది. మరాళదేవి కరుణ ఉంటే మనం సురక్షితంగా మరో ద్వీపాన్ని చేరుకోగలం. ఆ దేవి సహాయంతోనే తిరిగి ఈ మరాళ రాజ్యాన్ని జయించగలం కూడా అన్నాడు మందరదేవుడు. సైనికులు విచారవదనాలతో కోట వైపుకు చూశారు. కోట బురుజుల నుంచి ప్రతిఘటిస్తున్న మరాళ సైనికుల జాడలేదు. కుండలిని సైనికులు నిచ్చెనల సాయంతో కోట గోడలపైకి నిర్భయంగా ఎగబాగుతున్నారు. మందరదేవుడు ముందుకు సాగాడు. తమ రాజు నిరాయుధుడిగా ఉన్నాడని గ్రహించిన ఒక సైనికుడు మరణించిన అంగరక్షకుల వద్ద ఉన్న ఒక కత్తిని తీసి రాజుకు అందించాడు. అందరూ సముద్ర తీరాన గుబురుగా కనబడుతున్న కొబ్బరి తోటకేసి బయలుదేరారు. ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంది. నిరాశ నిరుత్సాహాలతో కుంగిపోతూ తలలు వంచుకొని నడుస్తున్న మందరదేవుడు సైనికులు కూడా వెనక భాగాన అల్లంత దూరంలో చెలరేగిన కోలాహలం విని గిరుక్కున వెనుదిరిగి చూశారు. కోట వైపు నుంచి తమకేసి హుటాహుటీగా వస్తున్న కొందరు అశ్వికులు వాళ్ళకి కనిపించారు. వెంటనే మందరదేవుడు పెద్దగా కేక వేశాడు. అదిగో వాళ్ళు కుండలిని సైనికులు మనల్ని పట్టి బంధించేందుకు వస్తున్నారు. ఈ బయలు ప్రదేశంలో మనం ఆశ్వికులను ఎదిరించడం ప్రమాదకరం. ముందు ఆ కొబ్బరి తోట చేరడం మంచిది అని అటుకేసి పరిగెత్తసాగాడు. సైనికులు కూడా తమ రాజును అనుసరించి పరిగెత్తారు. అందరూ కొబ్బరి తోటకి చేరి అక్కడ చెట్ల వెనక నక్కి కోట దిక్కు చూశారు. కుండలిని అశ్వసైనికులు కొందరు వాయువేగంతో అటువైపు వస్తున్నారు. మందరదేవుడు కత్తి దూసి అక్కడికి అతి దాపులనున్న సముద్రం కేసి చూశాడు. ద్రోహి అంగరక్షకుడు చెప్పినట్టు అక్కడ 2 పడవలు ఒడ్డున తేలియాడుతున్నాయి. ఒక్క ఉరుకున ఆ పడవలను చేరి సముద్ర మార్గాన్ని అనుసరించడం క్షేమమా అన్న ఆలోచన కలిగింది మందరదేవుడికి. కానీ రెండో వైపుకు చూసేసరికి కుండలిని ఆశ్వీకులు 15 మంది దృఢకాయులు తోటను సమీపిస్తున్నారు. వారి చేతుల్లో తలతలలాడుతున్న కత్తులు మెరుపుల్లా కాంతిని ప్రసరిస్తున్నాయి. విజయమో వీరస్వర్గమో, మరి మార్గాంతరం లేదు అంటూ మందరదేవుడు కత్తి జలిపించి సైనికులను హెచ్చరించాడు. వారు కూడా కత్తులు దూసి చెట్ల చాటున పొంచి నిలబడ్డారు. తమ శత్రువులు ఏ చెట్టు చాటున దాగి ఉన్నది తెలియని కుండలిని సైనికులు గుడ్డిగా తమ అశ్వాలతో చెట్ల మధ్యకు వచ్చేశారు. జై మరాళి అంటూ మందరదేవుడు బెబ్బులిలా ముందుకు దూకి ఒక శత్రు సైనికుడి కంఠాన్ని కత్తితో నరికేశాడు. మందరదేవుడి సింహగర్జన కుండలిని అశ్వీకుల గుండె నిబ్బరాన్ని చికాకు పరిచింది. ఇరుకు చెట్ల మధ్య ఇరుక్కుపోయిన గుర్రాలను ఎటు తిప్పుకునేందుకు సాధ్యం లేక వాళ్ళు తబ్బిబ్బు కాసాగారు. ఇదే అదనుగా మందరదేవుడు అతని సైనికులు ఆశ్వికుల్లో ఒక్కొక్కరినే తమ వాడి కత్తులతో గాయపరచసాగారు. అశ్వికుల్లో 4-5 కింద పడగానే ఇది పని కాదని మిగిలిన అశ్వికులు కిందకి దిగి మందరదేవుణ్ణి అతని సైనికులను ఎదుర్కొన్నారు. చెట్ల మధ్యలో బాహాబాహి యుద్ధం ప్రారంభమైంది. ఆ సంకుల సమరంలో కత్తి దెబ్బలు కొన్ని శత్రువులకు, కొన్ని చోట్ల గురి తప్పి చెట్ల బోదలకు తగలసాగాయి. పోరాటం ప్రారంభమై 1-2 గడియలు గడిచేసరికి కుండలిని సైనికుల్లో చాలామంది మరణించారు. చెట్ల చాటును తప్పుకుంటూ దొంగమాటుగా ముందుకు దూకి అంతలోనే చెట్ట చాటుకు తప్పుకుంటూ మందరదేవుడు అతని సైనికులు చాలామంది శత్రువులను తుదముట్టించారు. అక్కడికి వచ్చిన 15 మంది ఆశ్వికుల్లో అధిక భాగం మరణించడమో గాయపడి బొబ్బరించడమో ప్రారంభించేసరికి మిగతా వాళ్ళు గుండె ధైర్యం సన్నగిల్లి అక్కడి నుంచి పారిపోసాగారు. ఇలా పారిపోయే శత్రువులను జై మరాలి అని అరుస్తూ మందరదేవుడి సైనికులు వెనక నుంచి కత్తులతో ఎదుర్కొని మరికొందరిని హతమార్చారు. కొద్దిసేపట్లో అంతా సద్దుమణిగింది. ఆకాశాన ఉరుముల రణగొని తప్ప కోట ప్రాంతం నుంచి కూడా ఏ ధ్వని రావడం లేదు. చావు తప్పించుకున్న కుండలిని సైనికులు కొందరు మాత్రం గుర్రాలను కొబ్బరి తోటలోనే వదిలి కోటకేసి పరిగెడుతున్నారు. ఆ సరికి కోట కుండలిని సైనికుల వశం అయిపోయింది. రాజప్రాసాద ప్రాంతంలో ఇంకా ఎదురిస్తున్న కొద్ది మంది మరాఠా సైనికులు మాత్రం ఉన్నారు. మందరదేవుడికి అతని సైనికులకు స్వల్పమైన దెబ్బలు తప్ప ప్రమాదకరమైన గాయాలేమీ కాలేదు. కానీ అందరూ బాగా డస్సిపోయి ఉన్నారు. మందరదేవుడు వెంటనే కత్తిని వరలో పెట్టాడు. ఇక మనం జాగు చేయడం క్షేమం కాదు అంటూ తీరం దగ్గర ఉన్న పడవలగేసి బయలుదేరాడు. 4 సైనికులు ఒక్కసారి తలలు ఎత్తి కోట ప్రాంతం కేసి చూసి తమ రాజును అనుసరించి నడిచారు. ద్రోహి అయిన అంగరక్షకుడు చెప్పినట్టుగా 2 పడవలైతే సముద్ర తీరాన ఉన్నాయి, కానీ అవి సముద్రం మీద దూర ప్రయాణానికి పనికొచ్చేవి కాదు. అవి చాలా చిన్న పడవలు.
తెరచాపల లాంటి సాధనాలతో కాకుండా కేవలం తెడ్ల సహాయంతోనే వాటిని నడపవలసి ఉంటుంది. మందల దేవుడు పడవలను సమీపించాడు. హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చిన వాడిలా సైనికుల కేసి చూసి తల పంకించాడు. ఇంతటితో ఈ సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ నేను కరెక్ట్గా మళ్ళీ ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను ఆ పైన కార్డ్స్లో ఇచ్చాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ మీరు ఫస్ట్ పార్ట్ కూడా వినొచ్చు. ఈ మొత్తం కలిపి వింటే మీకు ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.